Next problem, argument of sin 6 pi by 5 plus I into 1 plus cos 6 pi by 5. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి. సో ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలంటే ముందుగా ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో సైన్ 6 pi by 5 దీన్ని మనం ఇలా రెడ్యూస్ చేసుకోవచ్చు. సైన్ 180 ప్లస్ pi by 5, sin pi plus pi by 5, 5 pi plus pi, 6 pi by 5. సో ఇది sin 180 ప్లస్ తీటా లాగా ఉంది. సో sin 180 ప్లస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా అంటే మైనస్ సైన్ pi by 5. సో sin pi by 5, pi by 5 అంటే ఎంత మనకి 36 డిగ్రీస్. సో ఇది మైనస్ సైన్ 36 డిగ్రీస్. సో ఇది ఎక్స్ కోఆర్డినేట్గా మనం తీసుకుంటాం. అట్లానే 1 ప్లస్ కాస్ 6 pi by 5. సో ఇక్కడ కూడా ఇదే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుందాం. సో కాస్ పై ప్లస్ పై బై 5, 6 pi by 5ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాస్ 180 ప్లస్ తీటా. సో 180 ప్లస్ తీటా అంటే మనకి థర్డ్ క్వాడ్రెంట్ మైనస్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ pi by 5. ఓకే, సో 1 మైనస్ కాస్ pi by 5 అంటే ఇది నెగిటివా పాజిటివా? ఇదైతే మనకి మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్, సైన్ 36 వాల్యూ. ఓకే, సో మైనస్ సైన్ 36 అంటే నెగిటివ్ వస్తుంది. సో 1 మైనస్ కాస్ pi by 5 అంటే 1 మైనస్ కాస్ 36. కాస్ 36 వాల్యూ మనకి ఎంత ఉంటుంది? కాస్ 0 అంటే 1, కాస్ అనేది 0 నుండి 90కి 1 నుండి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాస్ 0 అనేది 1, కాస్ 90 0 అంటే డిక్రీజెస్ ఫ్రమ్ 1 to 0. కాబట్టి ఇది 1 నుండి 0కి మధ్యలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇది డెసిమల్. సో 1 మైనస్ డెసిమల్ అంటే మనకి ఇది పాజిటివ్, ఇదేమో నెగిటివ్. అంటే ఎక్స్ కోఆర్డినేట్ అనేది నెగిటివ్, వై కోఆర్డినేట్ అనేది పాజిటివ్. సో మైనస్ ప్లస్, సో ఇదేమో మైనస్, ఇదేమో ప్లస్. సో మైనస్ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఓకే, సో సైన్ 6 pi by 5 ప్లస్ I into 1 ప్లస్ cos 6 pi by 5 బిలాంగ్స్ టు Q2. ఓకే, సో Q2లో ఉన్నప్పుడు మనం ఆర్గ్యుమెంట్ని ఎలా తీసుకుంటాము? Q2లో ఉందంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ tan ఇన్వర్స్ y by x మోడ్యులస్ ఆఫ్ y by x. ఓకే, సో పై మైనస్ tan ఇన్వర్స్ సో y by x. సో x అనేది ఈ విధంగా మారిపోయింది మైనస్ సైన్ pi by 5గా. సో y అనేది ఈ విధంగా మారిపోయింది 1 మైనస్ కాస్ pi by 5. సో ఇక్కడ y అంటే మనకి 1 మైనస్ కాస్ pi by 5 రాసుకోవాలి బై x అంటే మైనస్ సైన్ pi by 5. ఓకే, కంటిన్యూషన్. సో పై మైనస్ tan ఇన్వర్స్, సో 1 మైనస్ కాస్ తీటా లాగా ఉంది. 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. ఆల్రెడీ తీటా అంటే pi by 5, దానికి ఇంకో బై 2 వచ్చిందంటే pi by 10 ఇట్ బికమ్. సో అది pi by 10గా ఉంటుంది. సో మాడ్యులస్లో మైనస్ అంటే మనం ప్లస్ తీసుకుంటాము. సైన్ తీటా అనుకున్నట్లయితే 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 ఫార్ములా అప్లై చేసుకుంటాం. సో ఇట్ బికమ్ 2 సైన్ pi by 10 కాస్ pi by 10. ఓకే, సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది. సైన్ pi by 10 బై కాస్ pi by 10. సో పై మైనస్ tan ఇన్వర్స్ సైన్ pi by 10 బై కాస్ pi by 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు tan pi by 10. సో tan ఇన్వర్స్ tan క్యాన్సిల్, పై మైనస్ pi by 10 which is equal to 10 pi minus pi, 9 pi by 10. So therefore argument is option D. Okay, thank you.